సో ఓవరాల్గా అయితే రూమ్ నాకు చాలా బాగా నచ్చిందండి. అండ్ బయట లొకేషన్ కూడా మనకి చాలా బాగుంది. వ్యూ అంతా చెట్లు, గాలి నాకు చాలా బాగా. హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాంక కథలు. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ప్రియాంక కథలు. మనం ఇప్పుడు తిరుపతి కొండ మీద అయితే ఉన్నాము. ఇక్కడ మన రూమ్ టూర్ అయితే చేయబోతున్నాం. నాకు ఈ రూమ్ చూడగానే మీ అందరికీ చూపించాలని అయితే అనిపించింది. ఇది 2 మెంబర్స్కి అయితే ఇచ్చారు. 6 to 7 మెంబర్స్ కూడా సరిపోతుంది అనేటట్టయితే ఉంది రూము. సో మన రూమ్ టూర్ చూసేద్దాం పదండి. సో మన రూమ్ అయితే ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చిందండి. సిడి కింద కూడా ఒక 2 బ్లాక్స్ ఉన్నాయి, ఏబి. సో మనకి డి బ్లాక్ లోకి అయితే రూమ్ వచ్చింది. రూమ్ చూసేద్దాం పదండి. సో ఎంట్రన్స్ ఇలా రాగానే అయితే పెద్దగా అయితే రూమ్ ఉందండి. చూసారు కదా, మాకు ఇద్దరికే, కానీ 6 to 7 పీపుల్ కూడా ఈజీగా సరిపోతుంది. సో ఇక్కడైతే ఈజీగా చాప వేసుకొని అలా పడుకోవచ్చు. లగేజ్ కూడా అక్కడ చైర్ అయితే ప్రొవైడ్ చేశారు. మన లగేజ్ కూడా అక్కడ పెట్టుకోవచ్చు, ఏవైనా బ్యాగ్స్ ఏమైనా ఉంటే. సో 2 రూమ్స్ అయితే ఉన్నాయి. మన ఫస్ట్ రూమ్ అయితే ఇలా ఉంది. సో ఇక్కడ ఛార్జింగ్ సాకెట్స్ కూడా చాలా బాగా ఇచ్చారు. అండ్ లైట్ అండ్ ఫ్యాన్ కూడా బాగుంది. లోపలికి వెళ్దాం రండి. సో రాగానే ఇక్కడ మనకి చూసారు కదా ఎంత పెద్దగా ఉందో. మనకి 2 సింగిల్ కాట్ బెడ్స్ అయితే ఇచ్చారు. ఈజీగా 4 మెంబర్స్ అయితే సరిపోతుంది. సో చాలా పెద్దగా ఉంది కదా. మేమైతే ఇద్దరమే. మేము ఏం అంటే ఇక్కడ మా లగేజ్ కూడా మేము ఆ రూమ్ అయితే అస్సలు యూజ్ చేయలేదు. మా లగేజ్ కూడా ఇక్కడ బ్యాగ్స్ అన్ని ఇలా పెట్టుకున్నాము ఏమైనా ఉంటే. అండ్ ఇక్కడ హ్యాంగర్స్ కూడా ఇచ్చారండి, మన బట్టలు ఏమైనా పెట్టుకోవడానికి. చాలా బాగుంది కదా. సో ఇక్కడికి వచ్చేసరికి మనకి సింక్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ అద్దం కూడా బాగుంది. అండ్ మనకి చూసారు కదా బెడ్. సో ఇక్కడ మనకి 2 బెడ్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి. అండ్ 2 బ్లాంకెట్స్ కూడా ఇచ్చారు. మాకు ఇక్కడ ఉన్న చల్లదనానికి ఇవి చాలా బాగా యూజ్ అయ్యాయి. ఇక్కడికి వస్తే మనకి ఇక్కడ వాష్రూమ్ అయితే వచ్చింది. సో వాష్రూమ్ కూడా చాలా పెద్దగా అయితే ఉందండి. అక్కడ చూసారు కదా గీజర్. ఇక్కడ ఉన్న చల్లదనానికి మాకు ఆ గీజర్ కూడా చాలా బాగా యూజ్ అయింది. సో ఓవరాల్ గా ఈ రూమ్ చూస్తే నాకు చాలా బాగా నచ్చిందండి. మేమైతే ఇద్దరమే. సో ఇద్దరికి చాలా బాగా ఎక్కువైపోయింది. కానీ 6 to 7 పీపుల్ ఫ్యామిలీకి మాత్రం చాలా బాగా సరిపోతుందండి. అండ్ బాగా యూజ్ అవుతుంది. సో ఈ ప్రైస్ అయితే నాకు తెలియదు. మా హస్బెండ్ అడిగిన తర్వాత జస్ట్ 50 రూపీస్ అని చెప్పారు. నేను నిజంగా షాక్ అయ్యాను. అండ్ యూజువల్లీ నేను ప్రైజెస్ అవన్నీ ఇంతకు ముందు తెలియదు. జస్ట్ అలా వచ్చి వెళ్ళిపోవడమే, మనకి ఇంకేం తెలియదు. ఇప్పుడు తెలిసాక అడిగిన తర్వాత నాకు ఇంక షాక్ అనిపించింది. ఏంటి 50 రూపీస్కి ఇంత పెద్ద రూమ్స్ అండ్ హీటర్ ప్రొవైడ్ చేశారు, ఇంత బాగా యూజ్ అయినవి ఉన్నాయంటే ఇంకా బాగా అనిపిస్తుంది కదా. అండ్ బయట లొకేషన్ కూడా మనకు చాలా బాగుంది. వ్యూ అంతా చెట్లు, ఆ గాలి నాకు చాలా బాగా నచ్చింది. పీస్ఫుల్ గా అనిపించిందండి. చక్కగా ఇక్కడ కూర్చొని చైర్ వేసుకోవడం కూడా చాలా బాగుంది. చూసారు కదా ఈ చెట్లు ఇదంతా ఎలా ఉన్నాయో. అండ్ మనకి క్లాత్స్ ఏదైనా ఆరేసుకోవడానికి కూడా ఇక్కడ బాగా మంచిగా అయితే ఉంది. అంటే ఈజీగా ఆరిపోతాయి. అంటే ఊరు వచ్చిన వాళ్ళకి మెయిన్ అది కూడా ఇంపార్టెంటే కదా. సో లొకేషన్ అయితే చాలా బాగా నచ్చిందండి. అండ్ మనకి ఈ వీడియోలో మనకి జస్ట్ ఈ రూమ్ టూర్. సో ఓవరాల్గా అయితే రూమ్ నాకు చాలా బాగా నచ్చిందండి. అండ్ జస్ట్ 50 రూపీస్కి మెయింటెనెన్స్ అండ్ వాష్రూమ్స్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు. మంచి లొకేషన్లో అయితే బాగా దొరికిందని మాకు అనిపించింది. టీటీడీఓలు జస్ట్ 50 రూపీస్కి ఇంత బాగా ప్రొవైడ్ చేశారు అన్నట్టు అనిపించింది. నిజంగా నాకు బాగా నచ్చింది ఆ థింగ్. ఏంటంటే మేము నెక్స్ట్ వీడియోలో అయితే ఈ రూమ్ మాకు ఏ విధంగా బుక్ చేసుకున్నాము, ఎక్కడికి వెళ్తే ఆ రూమ్ డీటెయిల్స్ అని చెప్పి నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. తప్పకుండా చూడండి. సో ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్రియాంక కథలు. బాయ్. మరి మా రూమ్ టూర్ అయితే మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్.